అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను, అదే దిబ్బ రొట్టె. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. దిబ్బ రొట్టెను తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు మినపప్పుని తీసుకున్నాను. అదేవిధంగా అదే కప్పుతో 1 కప్పు బియ్యం, అందులోకి కొద్దిగా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ బియ్యపు రవ్వను తీసుకున్నాను. మీ దగ్గర బియ్యపు రవ్వ అవైలబిలిటీలో లేకపోతే ఇడ్లీ రవ్వ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మినప్పప్పు మరియు బియ్యాన్ని మనము 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యపు రవ్వని మాత్రం ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా సపరేట్గా బియ్యం పప్పు ఒక బౌల్లో, రవ్వని ఒక బౌల్లో సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వాష్ చేసుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేద్దాం. ఇప్పుడు పప్పు బియ్యాన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని దోసపిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వలోని ఎక్స్ట్రా వాటర్ని తీసేసి ఈ పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా మనము మిక్స్ చేసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, అల్లం ముక్క, అలాగే జీలకర్రను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకున్న పిండిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, మనము పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి తగిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఫైనల్గా పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంతో దిబ్బ రొట్టెని తయారు చేసుకుందాం. ఒక కడాయిని హీట్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనకు దిబ్బ రొట్టె ఎంత మందం కావాలో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు ఇలా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఈ దిబ్బ రొట్టెని మనము లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా, అంచులు బాగా క్రిస్పీగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కుక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడిగా ఉంటే దిబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది అచ్చం పిజ్జా లాగా ఉంటుంది కాబట్టి ఇది పిజ్జా అనుకొని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ దిబ్బ రొట్టెని మనము కట్ చేసుకొని చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మంచి కాంబినేషన్ చట్నీ చూపించబోతున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి, పుట్నాలు, వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొత్తిమీర. సో ఇలా చట్నీకి కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ పల్లీలు, పుట్నాలు, అలాగే పచ్చి కొబ్బరి, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు, చింతపండు, అలాగే కొత్తిమీరను వేసుకొని మనము అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము చట్నీని సిద్ధం చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ కూడా సిద్ధమైపోతుంది. ఈ చట్నీతో మనము దిబ్బ రొట్టెని కాంబినేషన్గా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.